గత కొన్ని రోజులుగా ఎక్స్ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారి మాటలు వింటుంటే మతి భ్రమించినట్లుగా, పిచ్చి పరాకాష్ఠం చేసినట్లుగా, ఆరోగ్యం పాడై అమాంతం బీపీ పెరిగినట్లుగా వారి వ్యాఖ్యలు తెలియజేస్తుంది. అంటే చెప్పిందే చెప్పింది పదే పదే చెప్పటం, వాయిస్ పెంచి చెప్పటం, ఈర్ష్యతో రగిలిపోతూ మాట్లాడుతున్నారు. వాయిస్ పెంచడం వల్ల నిజం అబద్ధం అవ్వదు, అబద్ధం నిజం అవ్వదండి. అదేవిధంగా మాట్లాడితే నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు అంటున్నారు. మేబీ ఆయన తెలియకపోవచ్చు నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. మరి మొన్న 2024 ఎలక్షన్స్ లో 24 ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన చిత్తుగా ఓడించిన అభ్యర్థి ఎవరో కనీసం గుర్తుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అది కూడా గుర్తు లేకపోతే ఒక మనిషి ఎవరి చేతుల్లో ఓడిపోయాం ఎమ్మెల్యే అంటే ఎక్స్ఎమ్మెల్యే కనీసం గుర్తు రాకపోతే నిజంగా డాక్టర్ చూపించాల్సిందేనండి ఆయన. ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ నందిగామ నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మనే కాదండి, కంచిచర్ల మార్కెట్ యార్డ్ చైర్మనే కాదు, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 5-6 మిగతా నియోజకవర్గాల మార్కెట్ యార్డ్ చైర్మన్లు అందరూ కలిసి మరి మంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రైతాంగ సమస్యల గురించి వినతి పత్రం ఇస్తే దాన్ని కూడా తప్పుపడుతున్న ఎక్స్ఎమ్మెల్యే గారికి నిజంగా సిగ్గుందా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మంత్రి గారిని, ముఖ్యమంత్రిని గారిని నేరుగా కలిసే అవకాశం ఎవరికైనా ఉంది, ఎవరికైనా హక్కు ఉంది. ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు, స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. సామాన్య ఒక చిన్న గ్రామంలో ఉన్న కార్యకర్తలు కూడా నేరుగా కలుస్తున్నారు. అలాంటిది మార్కెట్ యార్డ్ చైర్మన్లు మంత్రులు కలవటంలో తప్పేంటో కూడా నాకేం అర్థం అవ్వట్లా. దీన్ని ఒక బూచిగా చూపించి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అర్థం కావట్లేదని చెప్తాం నిజంగా హాస్యాస్పదం, సిగ్గుండాలని మేము చెప్తున్నామండి. అదేవిధంగా రైతాంగ సమస్యల గురించి మాకు కనీస అవగాహన లేదని, రైతుల సమస్యల పట్ల మేము ఇంతవరకు స్పందించలేదని, వారి గురించి మాకు తెలియదని చెప్తాం నిజంగా హాస్యాస్పదం. దెయ్యాలు వేదాలు వలిచినట్లుగానే ఉంది ఈయన మాట్లాడుతుంటే. ఈయన రైతాంగ సమస్యల గురించి మాట్లాడుతుంటే నిజంగా దెయ్యాలు వేదాలు వలిచినట్లే ఉంది. గతంలో ఈయన ఎమ్మెల్యే కాకముందు సుబాబుల రైతాంగం గురించి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాక సుబాబుల రైతుల మీద ఏ విధంగా శతకోపం పెట్టారో అందరికీ తెలిసిందే అండి. కనీసం వారి గురించి ఒక్క రోజు కూడా ఆయన పర్యవేక్షణ చేయలేదు, వారి మీద శ్రద్ధ పెట్టలేదు. మళ్ళీ రైతాంగం గురించి చెప్తున్నారు. వీళ్ళ హయాంలో స్కీములన్నీ ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. అదేవిధంగా వేదాద్రి స్కీమ్ గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 కోట్లు మేము ఈ స్కీమ్ రిపేర్ కేటాయించి దాన్ని పూర్తిగా వినియోగంలో తీసుకొస్తే వీళ్ళ ప్రభుత్వ హయాంలో మొత్తం స్కీములన్నిటిని కూడా నాశనం చేసేసి బోర్లు కూడా అమ్మేసుకొని ఈరోజు రైతాంగానికి అన్నిటి కారణం ఎవరండి? వీళ్ళ మాకు చెప్పేది రైతాంగ సమస్యల గురించి, వీళ్ళ మాకు చెప్పేది. సిగ్గుండాలి. ఈ రోజు మేము అధికారంలోకి రాగానే స్కీములు ఏవైతే రిపేర్లు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా రిపోర్ట్ తీసుకొని మరి మేము ప్రభుత్వానికి సమర్పించాం. బాబు గారు కూడా దీని మీద ఒక కార్యాచరణ రూపొందించాలని గట్టి ప్రయత్నం చేస్తారు. వేదాద్రి స్కీమ్ ని మేము 15 కోట్లు ఎస్టిమేషన్ తీసుకొచ్చాం. మొత్తం రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా మేము పైకి సమర్పిస్తే ఈ రోజు ఫైనాన్స్ క్లియర్ అయిపోయి త్వరలో జీవో కూడా రాబోతుంది. అదేవిధంగా ఈరోజు మేము చూస్తే స్వయంగా నేను పెసర రైతుల గురించి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి మేము గట్టిగా ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య స్వయంగా మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళి పెసర రైతుల సమస్యల గురించి వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇవేమి ఈ ఎక్స్ఎమ్మెల్యే గారు కనపడవు. మాట్లాడితే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, ఏది పడితే అది సిగ్గు లేదని ఒక 100 సార్లు ఈ మధ్య కాలంలో ఆయన చెప్తాం. నిజంగా మీకు సిగ్గు ఉండాలి ఇలా మాట్లాడటానికి. అదేవిధంగా కాటన్ రైతుల గురించి చెప్తున్నారు. కాటన్ రైతుల పత్తి కొనుగోలు అనేది సిసిఐ ద్వారా జరుగుతాయి. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందండి. గతంలో పత్తిలో కొనుగోలులో జరిగిన అవకతవకల గురించి ఇది కొంచెం స్లో ప్రాసెస్ లో వెళ్తుంది అనేది వాస్తవం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటం వల్ల ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్పందించి సిసిఐ ద్వారా కొనుగోళ్లు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నందిగామ మార్కెట్ యార్డ్ లో సిసిఐ ద్వారా కొనుగోళ్లు దాదాపు 1,00,000 క్వింటాలు మేము కొనుగోలు చేయడం జరిగింది. మరి మిగతా నియోజకవర్గాల మార్కెట్ యార్డ్ పనితీరు చూడండి, నందిగామ మార్కెట్ యార్డ్ పనితీరు చూడండి.
అదే విధంగా ఈ స్లాట్లు కూడా ప్రభుత్వం స్పందించి స్లాట్స్ కూడా రేపు జనవరి వరకు కూడా రైతాంగానికి సహకరించాలని చెప్పి ఓపెన్ చేయటం జరిగింది. ఇవన్నీ చేస్తుంటే ఏదో వీళ్ళు చేసిన పోరాటాల వల్లే ప్రభుత్వం